హాయ్ అండి, రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. ఈ సంవత్సరం వచ్చేసి మనం పత్తి సాగు చేయడానికి 3 ఎకరాలకు గాను నేను ఏ వెరైటీస్ సెలెక్ట్ చేసుకున్నాను ఏంటనేది మీకు క్లియర్గా కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కావేరీ సీడ్స్ వాళ్ళది బంపర్ అనే వెరైటీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మిత్రులారా. ఒక ఎకరానికి గాను బంపర్ అనే వెరైటీ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ బంపర్ అనేది మనకి బిగ్ బోల్ సెగ్మెంట్ కిందకు వస్తుంది. మనకి కాయ సైజ్ పెద్దగా ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క కాయ వచ్చేసి సుమారు మనకు 7 గ్రాముల వరకు ఉండడం జరుగుతుంది. కాయలు మనకి ఈజీగా కూడా మనకి పత్తి అనేది తీయటానికి ఈజీగా రావడం జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగును తట్టుకోవడం జరుగుతుంది. గులాబీ రంగు పురుగును కూడా తట్టుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఖచ్చితంగా కూడా మనకి 15 నుంచి 20 క్వింటాల దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. మనకు వర్షాధారంగా వేసుకోవచ్చు, లేదు మన వాటర్ సోర్స్ ఉండి మనకు వాటర్ మనం పెట్టుకోవాలనుకున్న రైతులు కూడా ఈ వెరైటీని మీరు ఖచ్చితంగా కూడా పెంచుకోవచ్చు అనమాట. ఒక ఎకరానికి గాను 2 ప్యాకెట్లు మనం పెట్టుకోవడం జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కావేరీ సీడ్స్ వాళ్ళది దోసరా అనమాట. ఇది వచ్చేసి మనకి మీడియం బోల్ సెగ్మెంట్ కిందకు రావడం జరుగుతుంది అనమాట. అంటే కాయ సైజ్ వచ్చేసి మనకి మీడియంగా ఉంటుంది. మీ ఏరియాలో కనుక గులాబీ రంగు పురుగు ఎక్కువగా అటాక్ అవుతుంది అన్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ వెరైటీని సెలెక్ట్ చేసుకోండి. ఇది మీడియం బోల్ అనమాట. ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి సుమారు 100 కాయల దాకా రావడం జరుగుతుంది అనమాట. మీడియం బోల్ సెగ్మెంట్ కిందకి రావడం జరుగుతుంది. మనకి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే కాయ వచ్చేసి సైజ్ వచ్చేసి మనకి బరువు వచ్చేసి 6.5 గ్రామ్స్ వరకు కూడా కాయ బరువు అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఇది కూడా ఒక బెస్ట్ వెరైటీగా కూడా చెప్పుకోవచ్చు. ఈ దోసరా వచ్చేసి ఒక ఎకరానికి గాను సాగు చేస్తున్నాము. నెక్స్ట్ చూసినట్లయితే చత్తీస్ అనమాట. ఈ చత్తీస్ అనేది కూడా బిగ్ బోల్ సెగ్మెంట్ కిందకి రావడం జరుగుతుంది. ఇది మనకి సుమారు కాల పరిమితి చూసుకున్నట్లయితే బంపర్తో పోలిస్తే ఒక 10 రోజుల ముందే మనకి పంట అనేది రావడం జరుగుతుంది. మీకు రెండో పంట వేసుకోవాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ వెరైటీ చత్తీస్ అనేది సాగు చేసుకోండి మిత్రులారా. ఇది మనకి ఈల్డింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి సుమారు 15 క్వింటాల నుంచి 20 క్వింటాల వరకు దిగుబడి అనేది ఇవ్వగల వెరైటీ అనమాట. దీన్ని కూడా మనకి వర్షాధారంగా అంతేకాకుండా నీటి వసతి ఉన్న రైతులు కూడా ఖచ్చితంగా కూడా ఈ వెరైటీని కూడా సాగు చేసుకోవచ్చు. నేను వచ్చేసి సుమారు ఈ సంవత్సరం 3 ఎకరాలకు గాను బంపర్ అనే వెరైటీ, దాంతోపాటు దోసరా, చత్తీస్ సాగు చేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ వచ్చేసి పార్ట్ 2లో ఇంకా ఏ వెరైటీ సాగు చేస్తున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి విత్తనం అన్నిటికీ ప్రధాన విత్తనం అనమాట. మంచి విత్తనం ఎంచుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈ 3 వెరైటీస్ కూడా ఒక బెస్ట్ వెరైటీస్ కింద చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కూడా మంచి దిగుబడి అనేది ఇవ్వగల వెరైటీస్ అనమాట. కావేరీ సీడ్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. అంతకుముందు మనకి ఏటీఎం, దాంతోపాటు మనీ మేకర్, జాదు ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి బంపరు, దాంతోపాటు దోసరా, చత్తీస్, ఈ 3 వెరైటీస్ కూడా చాలా ఎక్సలెంట్గా కూడా ఉండడం జరుగుతుంది. ఈ 3 వెరైటీస్ వచ్చేసి మనం 3 ఎకరాలకు గాను సాగు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా వేరే వెరైటీస్ ఏం సాగు చేస్తున్నా అనేది మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో అనేది తోటి రైతులకు యూజ్ అవుతుంది. ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.